మీరు ఏం చేయాలనుకుంటారు? మా వంతుగా నేను వెళ్ళి జిల్లా కలెక్టర్ని రేపు కలవాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ గ్రామానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నిజమైతే అబద్ధమైతే కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి అండగా ఉండడానికి ఒకవేళ న్యాయమే అయితే ఖచ్చితంగా ఇవ్వాలని నేను ఖచ్చితంగా కంకణబద్ధిలో పనిచేస్తాను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పిల్లల అభిప్రాయం కూడా ఎవరితో ఒకరు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి కల్పించాల్సినటువంటి హక్కు కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టం రాసిన ప్రతి ఒక్కరి యొక్క ఆనాటి న్యాయమూర్తులు లాంటి వాళ్ళు భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కాపాడేటటువంటి విధి విధానంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నాగారం గ్రామానికి వెంటనే రిజర్వేషన్ కల్పించి వాళ్ళను ఈసారి ఎస్సీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే ఒక అవకాశాన్ని కల్పించాలని మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా వెంటనే జిల్లా కలెక్టర్ గారు విచారణకై పంపించి ఈ వారం లోపలనే విచారణ జరిపించాలి. ఎందుకంటే జూను జూలైలోనూ ఏదో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు కాబట్టి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వంతుగా మీరు ఏం చేయాలి? మీ పేరు? నా పేరు జైదుపల్లి సుకుమార్. మేము వాస్తవానికి వికారాబాద్ జిల్లా దారుణ మండల కేంద్రంలోని నాగరం గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను. అయితే గడిచిన ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాగరం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కింద స్థానిక సంస్థలలో ఎవరికి కూడా ఎక్కడ కూడా అవకాశం లభించలేదు. ఇక మీదటనైనటువంటి కూడా ఇదివరకు కూడా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని పలు రకాల ప్రయత్నాలుగా మేము మా విన్నపాన్ని విన్నవించుకున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి మాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఏం చెప్పారు వాళ్ళు? చూస్తాము, విచారణ చేసి మేము ఏది ఏమైనా కూడా మీకు జనాభా ప్రాతిపదికన జరుగుతుంది అదంతా రిజర్వేషన్. ఇప్పటి వరకు కూడా మీకు 2-3 సార్లు వచ్చేది ఉండే, మరి ఏమైందో తెలియదు. చూసి ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మరి ఎంపీడీఓ గారు, మండల ఎంపీడీఓ గారు ఇప్పటికైనా కూడా సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం కల్పించాల్సిందిగా సవినయంగా మీడియా మిత్రులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు.